ఆహా యేసయ్యా, ఎంత మంచి దర్శనం ఇచ్చావయ్యా. నన్ను పరలోకానికి ఆహ్వానించావా. నేను అలాగైనా ఈ కళని నెరవేర్చుకుంటానయ్యా. నేను ఇప్పుడే వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరి వస్తా. ఏ వితేష్, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? మీకు తెలియదు కదా, నాకు పరలోకానికి ఆహ్వానం వచ్చింది. నేను పరలోకానికి బయలుదేరుతున్నా. ఏంటి, పరలోకానికి వెళ్తున్నావా? మేము ప్రతి వారం చర్చిలో అందరినీ ప్రైజ్ లార్డ్ చెప్పి ఆహ్వానిస్తున్నాం కదా, మమ్మల్ని ఎలా మర్చిపోయావు? సరేలే, ఇప్పుడు ఇదంతా వద్దు. మీరు నాతో పాటు వస్తారంటే రండి. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం, ఓహో పరలోకం. రే వితేష్, ఏంట్రా ఆనందంగా ఉన్నారు? ఈరోజు చర్చ్ లేదా, బయట తిరుగుతున్నావు? మీకు తెలియదు కదా, మేము పరలోకానికి వెళ్తున్నాం. ఏంటి పరలోకం వెళ్తున్నారా? మాకు పరలోకానికి ఆహ్వానం వచ్చింది, అందుకే మేము అందరం బయలుదేరి పరలోకానికి వెళ్తున్నాం. రోజు డ్రైవింగ్ చేసి సంఘ సంఘస్థులందరినీ పొద్దున సాయంత్రం దింపుతూ మేము రావద్దా? మేము పరలోకం వస్తాం. సరే, మీరు కూడా మాతో పాటు రండి. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం, ఓహో పరలోకం. ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలియదు కదా, మేము పరలోకానికి వెళ్తున్నాం. అయితే నేను ప్రతి మీటింగ్లో ప్రతి ఆదివారం పాటలు పాడుతూ ఉంటాను. నన్ను ఆహ్వానించరా యేసయ్య? సరే, మీరు కూడా రావాలనుకుంటే మా వెనకాల రండి. సరే. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం, ఓహో పరలోకం మాదే ఈ రోజు. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలియదు కదా, మేమందరం పరలోకానికి వెళ్తున్నాం. మాకు పరలోకానికి ఆహ్వానం వచ్చింది. ప్రతి ఆదివారం ప్రతి మీటింగ్ లో పిల్లలకి డాన్స్ నేర్పిస్తాం కదా, మమ్మల్ని ఆహ్వానించడం యేసయ్య? సర్లే, మీరు కూడా వస్తానంటే రండి. సరే. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం మాదే ఈ రోజు. ఆహా పరలోకం మాదే ఈ రోజు. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, నీకు తెలియదు కదా, మేము పరలోకానికి బయలుదేరాం. మాకు పరలోకానికి ఆహ్వానం వచ్చింది. మరి మీరు చేసే ఏ ప్రోగ్రామ్ అయినా సరే, డ్యాన్సెస్ అయినా సరే నేనే కదా లైవ్లో పెట్టేది. చర్చికి రాని వాళ్ళు కూడా చర్చికి రాని వాళ్ళు కూడా లైవ్లో చూస్తారు కదా, నేనే కదా, మరి నేను రాకూడదా? సర్లే, నువ్వు కూడా మాతో పాటు వస్తానంటే రా మాతో పాటు. సరే. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం మాదే ఈ రోజు. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. ప్రతి ఆదివారం మేమందరం ప్రతి ఆదివారం నేనే చర్చి క్లీన్ చేసి మాఫింగ్ పెట్టి బూజు దులిపి అదే నన్నే మర్చిపోయారా? మాస్టర్ గారు, దీక్ష అబద్ధం చెప్తుంది. తనతో పాటు నేను కూడా రోజు వచ్చి చర్చ్ని క్లీన్ చేస్తాను. ఎందుకు దీక్ష అలా చెప్తున్నాను? అక్కడి నుంచి అంతా వింటానే ఉన్నా. ఎందుకు అలా అబద్ధం చెప్తావు? ఎందుకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్? నువ్వు కూడా సరే వస్తారా? సరే, మీరిద్దరు కొట్టుకోకండి. మీరు కూడా వస్తానంటే రండి మాతో సరే పాటు. పదండి అయితే. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం మాదే ఈ రోజు. పరలోకం మాదే ఈ రోజు. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు?
అంత దూరం నుంచి పరిగెత్తుకొస్తున్నాను, ఎవ్వరు వినిపించుకోవట్లేదు. మీకు తెలియదు కదా, మేమందరం పరలోకానికి బయలుదేరాం. మాకు ఏంటి? పరలోకానికి ఆహ్వానం వచ్చింది. నన్ను వదిలేసి పరలోకి వెళ్ళిపోతున్నారా? ప్రతి ఆదివారం ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీ అందరికీ వంట చేసి పెడతా కదా, నన్ను ఎలా మర్చిపోయారు మీరు? సర్లే, ఇప్పుడు నీ వంటల గురించి ఎందుకు, నువ్వు కూడా మాతో పాటు వస్తా అంటే రా. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం మాదే ఈ రోజు, ఆహా పరలోకం మాదే ఈ రోజు. ఏ ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. నేను కూడా రావచ్చా మీతో పాటు? ఇంతకీ నువ్వెవరు? నేను పాపిని. అమ్మో పాప, ప్లీజ్ నన్ను కూడా దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళరా? సర్లే, నువ్వు కూడా మాతో పాటు 2 అడుగులు వెనకాలించరా. ఆహా పరలోకం, ఓహో పరలోకం, ఆహా పరలోకం మాదే ఈ రోజు, ఆహా పరలోకం మాదే ఈ రోజు. ఆహా పరలోకం, ఓ ఓ పరలోకం. అయ్యా పరలోకం వచ్చేసాం. అమ్మయ్యా పరలోకం అయితే వచ్చేసాం. ఏసయ్యా తలుపు తెరువయ్యా. నీ ప్రతి మీటింగ్కి, చర్చిలో ఫుడ్కి, అన్నిటికీ స్పాన్సర్ పెట్టి నేనే ఇస్తాను కదయ్యా. నాకు పరలోకానికి ఆహ్వానం కూడా ఇచ్చావు, తలుపు తెరయ్యా. ఏంటో స్పాన్సర్లు ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు అందరినీ ఆహ్వానించే వాళ్ళు కూడా ఉండాలి. దేవా ప్రతి ఆదివారం అందరినీ చర్చిలో మేమే అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పి ఆహ్వానిస్తాం. మమ్మల్ని ఎలా మర్చిపోయావు దేవా? తలుపు తెరుస్తావా? మేము జశ్వంత్ అండ్ మేరీ వచ్చాము, తలుపు తెరవండి దేవా. నో యూస్. సర్లే, మీ వల్ల అవ్వదు. మేము ప్రతిరోజు సంఘస్థులను అందరినీ వ్యాన్లో తీసుకువెళ్తాము. సంతోష్, జశ్వంత్ వచ్చాము తండ్రి, తలుపు తెరండి తండ్రి. అన్నలు జరగండి, మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం. ఏసయ్యా నేను నీ ప్రతీక్ని, రోజు ఆదివారం మీ సంఘంలో పాటలు పాడుతూ ఉంటాను. ప్లీజ్ ఏసయ్యా తలుపు తెరవండి. పాటలు పాడితే సరిపోదు, డాన్స్ కూడా కావాలి. నువ్వు ఒకసారి పాట పాడు, నేను డాన్స్ వేస్తా, దెబ్బకి ఏసై డోర్ తెరుస్తారు. డానియల్ నువ్వు చాలా చాలా స్పిరిచువల్. డానియల్ నువ్వు చాలా చాలా స్పిరిచువల్. నో యూజ్ ప్రతీక్. తప్పుకోండి. ఏసయ్యా ఎప్పుడు ఏ డ్యాన్స్ చేసినా సరే లైవ్లో పెట్టాల్సింది నేనే కదయ్యా. నేను వచ్చాను ఏసయ్యా, ప్రశాంత్ని. తలుపు తెరవేసయ్యా. ఏసయ్య మేము షైనీ దీక్షలు వచ్చాం. మేము రోజు చర్చ్ని క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతాం. దయచేసి తలుపు తెరవండి ఏసయ్య. నో యూస్ దీక్ష. ఏసయ్యా మేము మీ సంఘంలో అందరికీ వంట చేసి పెట్టే వాళ్ళం వచ్చాము, దయచేసి తలుపు తెరవండి ఏసయ్యా. నో యూస్. మా వల్లే అవ్వలేదు, ఇంక ఈ పాప వల్ల ఏమైద్ది? యేసయ్యా నా పాపాలన్నీ క్షమించండి. నేను ఈ లోకం వైపు ఎన్నో తిరిగాను, కానీ మీ పరలోక రాజ్యానికి నన్ను చేర్చుకో యేసయ్యా. నా తప్పులు క్షమించండి యేసయ్యా. నీవే రక్షకుడవని నిన్ను నమ్ముకుతున్నాను. నా కుమార్తె, నీ కన్నీటి ప్రార్థనని నాలుగిస్తున్నాను. నీ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నేను స్వస్థపరుస్తున్నాను. ఇంకా మీరైతే మీ ప్రతి పని దేవుడి సన్నిధికి అవసరమే, కానీ నాతో అంకిత భావం కలిగి నాతో సహవాసం కలిగి ఉండండి. మీకు కూడా పరలోకానికి ద్వారం తెరుస్తాను.